హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2.0లో 15 మంది లిస్ట్ నిన్న వీడియోలో చెప్పుకున్నాం. వాళ్ళు కాక వెళ్ళిపోయిన వాళ్ళల్లో గేమ్ ఆడలేదా, కంటెంట్ ఇవ్వలేదా, లేదంటే ఉన్న వాళ్ళతోటి బెస్ట్ ఇవ్వలేదా, అసలు ఎవరు వెళ్ళిపోయారు, ఉన్న వాళ్ళకంటే వీళ్ళలో ఎవరు కొంచెం బెస్ట్ అనిపించలేదా వాళ్ళకి అనేది కొంచెం క్లారిటీగా మాట్లాడుకుందాం. మరి ఆంధ్ర నుంచి ఎంతమంది ఉన్నారు, తెలంగాణ నుంచి ఎంతమంది ఉన్నారు, మరి వెళ్ళిన వాళ్ళల్లో ఉన్న వాళ్ళల్లో కొంచెం సిమిలారిటీగా కుటుంబంలోకి సంబంధించిన గేమ్ పరంగా కూడా కొంత క్లారిటీ ఉంది, అది కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వెళ్ళిన వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఈ వెళ్ళిన వాళ్ళ 5గురిలో మీకు వీళ్ళు బెస్ట్, వీళ్ళు ఉంటే బాగుండు అనిపించిన వాళ్ళు చిన్న కామెంట్ చేయండి. ఆ 5గురిలో ఏమీ లేదు, వెళ్తే పోయింది అనుకుంటే కూడా కామెంట్ చేయండి. ఒకటి, వెంకట్ వెళ్ళిపోయాడు. వెంకట్ ఎందుకు వెళ్ళిపోయాడు? తను అక్కడ బుక్లెట్లో 200 ప్రశ్నలు వాళ్ళు ఇచ్చినప్పుడు దాంట్లో నేను పందిలాగా పుట్టాలనుకుంటున్నాను, పందిలాగా బురదలో ఉంటుంది కాబట్టి అక్కడ ఉండాలనుకుంటున్నాను అనేది రాశాడంట. అదే టాస్క్ ఇచ్చారు, బురదలో వదిలిచ్చారు. అది ఒక రకం అయితే, రెండో టాస్క్ కూడా మనకి రోహిత్కి వెంకట్కి ఇస్తే బురదలో గ్రీన్ పెడితే వెంకట్కి వచ్చింది, వెంకట్కి రాలేదు, రోహిత్కి వచ్చింది. రోహిత్ ఉన్నాడు, వెంకట్ వెళ్ళిపోయాడు. అప్పుడు కూడా బురద టాస్కే పెట్టాడు. ఇప్పుడు వెంకట్ మంచి బాడీ బిల్డర్ గల పర్సను, హైట్ పర్సను, ఆ బుక్లెట్లో రాసిన దాన్ని పట్టుకుని ఇప్పుడు కూడా బురద పెట్టడం అంటే ఎగ్జిట్ వచ్చింది కాబట్టి ఎగ్జిట్ పరంగా గ్రీన్ వస్తే ఉంటా వెళ్ళిపోతాం అని పెట్టారు టాస్క్, వెళ్ళిపోయాడు. మరి గేమ్ ఆడలేడా? మరి అక్కడ హౌస్లో బురదలో దొరలాటం ఒకటే కాదు కదా, గేమ్స్ ఉంటాయి, ఫన్నీ ఉంటుంది, టఫ్ గేమ్స్ ఉంటాయి, టఫ్ ఫైట్ ఇచ్చే గేమ్స్ ఉంటాయి. మరి అవేమి లేవా అంటే వెంకట దగ్గర ఉన్నాయి, కానీ వాళ్ళు రిజెక్ట్ చేయడంలో మరి వాళ్ళకు ఉపయోగపడే కంటెంట్ వెంకట దగ్గర లేదనిపించిందో ఏమో, వెంకటని ఫస్ట్ ఎలిమినేట్ చేసి బయటకు పంపించడం జరిగింది. మరి ఇది కరెక్ట్ అనుకుంటే మీరు కామెంట్ చేయండి, కరెక్ట్ కాకపోయినా కామెంట్ చేయండి. నెక్స్ట్ లయ చిన్న నవదీప్ అన్నట్టు పిట్ట కొంచెం కూతగానం అన్నట్టు చిన్నగా ఉంది, కానీ పిల్ల గొంతు పెద్దది. అక్కడ ఛాన్స్ ఇవ్వలేదని ఎంత స్టాండ్ తీసుకుని ఎట్లా అడిగిందో, మాకు ఛాన్స్ రాలేదు, మేము చేయొద్దా, చేసిన వాళ్ళే చేస్తారా అని మాట్లాడటం కరెక్ట్. అక్కడ ఆ విషయంలో లయాన్ని సపోర్ట్ చేసుకొని మిగిలిన అమ్మాయిలు కూడా మాట్లాడటం బాగుంది. అయితే ఇలా స్టాండ్ తీసుకొని ఇలా పాయింట్అవుట్ చేయటం, అక్కడ సమయానుకూలంగా రియాక్ట్ అవ్వటం, ఇలాంటి పర్సన్స్ కదా బిగ్ బాస్ కావాల్సింది. మరి లయాన్ని రిజెక్ట్ చేయటంలో వాళ్ళ ఉద్దేశం ఏంటనేది మరి మీకేమనిపిస్తుంది అనేది చిన్న కామెంట్ చేయండి. చాలా బాగా మాట్లాడింది, చాలా బాగా స్టాండ్ తీసుకుంది. కాకపోతే అమ్మాయి అంటే సన్నగా ఉందని రిజెక్ట్ చేశారా, గేమ్ ఆడలేదని? మరి ఆ బిగ్ బాస్ కావాల్సిన క్వాలిటీస్ కొన్ని ఉన్నాయి కదా, ఉపయోగపడుతుంది కదా నామినేషన్ టైంలో. కానీ గేమ్ కూడా బాగా ఆడింది, అంత బరువు మోసింది, చాలా బరువు మోసింది. ఆ బరువు మరి ఎంత బరువు మోసిందంటే గేమ్ ఆడలేకుండా ఉంటుందా? మన లయాన్ని ఎందుకు రిజెక్ట్ చేశారు అంటే అక్కడ వాళ్ళు ఇచ్చిన గేమ్లో కారం ఉన్నాయి తిని తర్వాత ఆ కారం ఉన్న నోటితోటే బెలూన్స్ ఊదే దాంట్లో ఫెయిల్ అయింది. ఆ ఒక్కటే కాదు కదా, ఎఫోర్ట్ అది పెట్టింది కదా. ఇప్పుడు గేమ్ ఒకటి గెలవడం కాదు, ఎఫోర్ట్ పెట్టిందా లేదా అది కూడా చూస్తాం కదా మన బిగ్ బాస్ హౌస్లో. అది చూడకుండా లయాన్ని కూడా రిజెక్ట్ చేశారు. నెక్స్ట్ వచ్చి సుమ అయితే ఎక్సలెంట్ అబ్బాయిలతో సమానంగా ఆ కారం తిని బెలూన్స్ ఊతుంటే పాపం మా సుమ చేసిన తప్పేందంటే ఫస్ట్లోనే బెలూన్ పగలగొట్టింది ఫస్ట్ సుమానే. తప్పేంటంటే అక్కడ ఆ మంట చేతులతోటి కళ్ళమే పెట్టువేసుకోవడం వల్ల అది మరీ కళ్ళు మంట వచ్చేసి చూడలేకపోయింది. వేరే వాళ్ళు వచ్చి కళ్ళలో డ్రాప్స్ వేసి అదంతా తుడిసి శుభ్రం చేసేటప్పటికే ఈ దీపక్ ముందుకెళ్ళిపోయి దీపక్ కొంచెం విన్ అయ్యాడు. ఫస్ట్, సెకండ్ వచ్చి అమ్మనాయుడు, థర్డ్ వచ్చి సుమ అయింది, ఫోర్త్ లయ అసలు వదలలేదు. ఇక్కడ సుమ పెట్టిన ఎఫర్ట్ మెచ్చుకోవాలి. ఫస్ట్ బెలూన్ పగలగొట్టింది మంట నోరుతోటి సుమానే, అమ్మాయినా కానీ అంత టాలెంట్ చూపించింది. సైలెంట్గా కాము కూర్చుంది, కానీ చాలా ఎఫర్ట్ పెట్టింది. దీపక్ అమ్మని కంటే కూడా సుమానే బెస్ట్. ఫస్ట్ బెలూన్ పగలగొట్టింది అమ్మాయి. మరి అమ్మాయిని ఎందుకు రిజెక్ట్ చేశారు? ఫస్ట్ బెలూన్ పగలగొట్టింది, కాకపోతే తెలియక కారం చేతులు కళ్ళలో పెట్టుకుంది. దీంట్లో గాయత్రితో పోలిస్తే సుమ దేంట్లో తక్కువ? గాయత్రికి ఆ ఛాన్సే రాలేదు. వచ్చింది ఒక ఛాన్స్లో కూడా రోహిత్, లయ జ్యోత్స్న, గాయత్రి ముగ్గురు కూడా క్లిప్స్ పెట్టుకోమంటే స్టార్టింగ్ పెట్టుకోవడమే సెన్సిటివ్ ప్లేసెస్లో పెట్టేసుకుంది. ఆ పెట్టేసుకోవడం వల్ల ఫస్ట్ స్టెప్లోనే నేను ఉండలేని వెళ్ళిపోయింది. వచ్చిన ఒక్క ఛాన్స్నే మిస్ చేసుకొని క్లారిటీగా లేకుండా
ఆ క్లిప్స్ పెట్టుకొని తీసేసుకుంటే మరి గాయత్రిని ఉంచాడు. అంత కష్టపడి అంత పెయిన్ని భరించిన సుమాని రిజెక్ట్ చేశారు. ఇదైతే నాకైతే నచ్చలేదు. మీకేమనిపిస్తుందో చిన్న కామెంట్ అయింది. ఎందుకంటే కష్టపడింది కదా, కష్టపడకపోతే మనం ఏమనం, కష్టపడిన వాళ్ళని అప్రిషియేట్ చేస్తాం, మనమైనా ఎవరైనా మెచ్చుకుంటారు. ఇక్కడ సుమాన్ రిజెక్ట్ చేయడం అయితే అందరికంటే కూడా సుమాన్ రిజెక్ట్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు. చాలా ఎఫర్ట్ పెట్టిన అమ్మాయిని గాయత్రితో పోలిస్తే సుమ చాలా బెస్ట్ ఇచ్చింది. అయినా గాయత్రిని సెలెక్ట్ చేశారు, సుమాన్ రిజెక్ట్ చేశారు. ఇది మాత్రం నాకు నచ్చలేదు. మీకేమనిపిస్తుందో చిన్న కామెంట్ చేయండి. నెక్స్ట్ జ్యోత్స్న ప్రియా ఇద్దరు వెళ్ళారు, వాటర్ పోయారు కంటైనర్లో, కింద కాళ్ళకు అది పెట్టారు. పెట్టినప్పుడు మరి కంఫర్ట్గా ఉండదు కదా, ఏ గేమ్ అయినా కానీ నాకు కంఫర్ట్ కావాలంది. సహజంగా అడుగుతుంది, నాకు కొంచెం నడిచడానికి కొంచెం కంఫర్ట్ ఇవ్వమని అడిగింది. లేదమ్మా ఇలాగే ఉంటుంది, కంఫర్ట్ ఎట్టేస్తారు గేమ్లో అని శ్రీముఖి అంది. బాగానే ఉంది. అంతటా వెంటనే శ్రీముఖి అంత కోప్పడిపోయి రుచిని తీసేసి నెక్స్ట్ ఝాన్సీని రీప్లేస్ చేయడం ఏంటి? అడగకుండా ఎలా ఉంటారు? కొంచెం కంఫర్ట్ నాకు నడవడానికి వీలుగా ఉండమని అడగడంలో తప్పులేదు కదా. దానికి చెప్పింది ఆన్సర్ శ్రీముఖి. చెప్పినా కూడా మళ్ళీ అంతా రిజెక్ట్ అయిపోయి చాలా కోపం వచ్చి రిజెక్ట్ అయ్యేంత తప్పు ఏం చేసింది రుచి? వెంటనే ఝాన్సీని మార్చేసింది. అది మాత్రం కొంచెం రాంగ్ అనిపించింది నాకు. సుమ కానీ వీళ్ళుగా చేసిన దాంట్లో రాంగ్ అయినా ఇక్కడ శ్రీముఖి చేసింది మాత్రం కొంచెం తప్పు అనిపించింది. కానీ అలా కాకుండా రిజెక్ట్ చేయకుండా ఉంచేసి అట్లా కాదు రుచి ఇలా ఉంటుందని శ్రీముఖి చెప్పినట్టయితే బాగుండేది. ఆ చెప్పి వదిలేకుండా చేంజ్ చేయడం వల్ల ఏమైందంటే కొంచెం అక్కడ శ్రీముఖి రాంగ్ స్టెప్ వేసిందేమో అనిపిస్తుంది. చూసేవాళ్ళు ఎవరికైనా క్లియర్గా అర్థమైపోతుంది. సరే ఝాన్సీ వచ్చింది, వాటర్ పోసేటప్పుడు ఆ చేతులకి కాళ్ళకి కరెంట్ షాక్ ఇచ్చారు. ఆ షాక్ ఇస్తూ ఉన్నప్పుడు వెళ్ళి వాటర్ పోయాలి కాబట్టి పాపం చాలా సఫర్ అయ్యారు. చాలా బాగా ఆడింది ప్రియా కానీ ఝాన్సీ కానీ. ఆడిన తర్వాత ఏమైందంటే అక్కడ ఝాన్సీని ఎందుకు మెచ్చుకోవాలంటే మనం తన తండ్రికి కరెంట్ షాక్ కొడితే ఇప్పుడు అమ్మాయికి ఇచ్చే టాస్క్లో కరెంట్ షాక్ ఇచ్చారు. అంటే నేను పడ్డ ఈ షాక్ కంటే మా నాన్న కరెంట్ షాక్ దగ్గర ఎంత బాధపడ్డాడో దాంతో పోల్చుకుంటే ఇది నాకు ఎక్కువేం కాదు అని అమ్మాయి ఏడ్చింది చూడండి. తన తండ్రి బాధను తలుసుకొని. గ్రేట్ అబ్బా పిల్ల, చాలా గ్రేట్ ఝాన్సీ అయితే. ఎందుకంటే కరెంట్ షాక్ కొట్టి ఎంత బాధపడ్డా మాకు చెప్పలేదు. ఆ టైంలో ఆయనకి ఏమైనా అయి ఉంటే మేము ఏమయ్యేవాళ్ళము, రోడ్డు మీద పడేవాళ్ళము అని. ఆ పెయిన్ కంటే ఇది పెయిన్ పెద్దది కాదని ఝాన్సీ మాట్లాడిన మాటలు నిజంగా ఎవరైనా సరే ఫస్ట్ ఏదైనా తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తు చేసుకుంటే ఎవరైనా పైకి వెళ్తారు. ఝాన్సీ చాలా అప్రిషియేట్ చేసిన పిల్ల, తండ్రి కష్టాన్ని గుర్తించే పిల్ల. 15లోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ బిగ్ బాస్ హౌస్లో కూడా అమ్మాయి వెళ్ళిద్దని నాకు నమ్మకం ఉంది. వెళ్తాం, చూద్దాం, కామెంట్ చేయండి. నెక్స్ట్ బూటా పాపం జపాన్ నుంచి వచ్చాడు. ఒక 50,000 లక్ష ఖర్చు పెట్టుకొని వచ్చాడు. తెలుగు మాట్లాడుతున్నాడు. అసలు ఇక్కడ బూటాన్ని తీసుకోవడమే రాంగ్ స్టెప్. మన రూల్స్ ఏంటి? బిగ్ బాస్ రూల్స్ ఇండియన్స్ అయి ఉండాలి, ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి అన్నారు. మరి బూటా కాదు కదా, ఎందుకు తీసుకున్నారు? తీసుకోవడమే ఒక తప్పు. రెండవది, తను వచ్చినంతలో ఏదో బాగా కష్టపడుతున్నారు, ఏదో ట్రై చేస్తున్నాడు. అక్కడ కూర్చోబెట్టి అక్కడ అంతమందిలో తీసుకొచ్చి ఇక్కడ 20 మందిలో సెలెక్ట్ చేయడం తప్పు. 20 మందిలో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చి గేమ్ ఏం మాట్లాడతాడు? రిజెక్ట్ అనే బోర్డు వచ్చింది, వెళ్ళిపోయాడు బయట. వెళ్తూ కూడా బోట్ అనే మాటలు చాలా ఇంకా తెలుగు బాగా నేర్చుకొని వస్తాను నేను అని చేతులు జోడించి నమస్కారం చేశాడు చూడండి. అది గ్రేట్. అది వాళ్ళు అంత సంస్కారంగా వెళ్ళిపోయాడు. మనోళ్ళలాగా నోటుకొచ్చి మాట్లాడట్లేదు. చాలా గ్రేట్. బూట తీసుకోవడమే తప్పు, అతన్ని పాపం ఆశ కల్పించడం తప్పు. కానీ జై తెలుగు అన్నాడు చూడండి, ఇంకా గ్రేట్. మనోళ్ళు అంటారు ఎవరన్నా? ఎవ్వరు అనరబ్బా, తెలుగులో సంబంధాలు ఎవరు జై తెలుగు అని ఎవరు అంటారు? బూటాన్ని అప్రిషియేట్ చేయాలి. తీసుకోవడం తప్పు, ఆశ కల్పించడం తప్పు, 20 మందిలో తీసుకోవడం తప్పు, సడన్గా బయటకు పంపించడం తప్పు కదా. మరి సరే బూటా గేమ్ ఆడలేదు కాబట్టి ఆ రూల్సే బ్రేక్ చేశారు కాబట్టి వాళ్ళు బూటాన్ని పక్కన పెడితే వీళ్ళు వెంకట్ కానీ లయ కానీ సుమ కానీ, లయ కొంచెం బాగా ఆడలేదు. మరి సుమాకి ఏమైంది? సుమాని తీసుకోలేదు. అది వీళ్ళు రిజెక్ట్ అయ్యారు కాబట్టి 5కి రిజెక్ట్ అయిన దాంట్లో మీకేమన్నా వాళ్ళు చేసిన రాంగా లేకపోతే వీళ్ళు చేసిన రాంగా అని చిన్న కామెంట్ చేయండి. సరే, ఇక గేమ్స్ ఆడుతూ ఉన్నారు. రోహిత్ అమ్మాయి జ్యోత్స్న క్లిప్స్ పెట్టుకున్నారు. అబ్బా ఎంత బాగా పెట్టుకున్నారంటే అక్కడ చిన్న లాజిక్, రోహిత్ ఉపయోగించిన లాజిక్ ఏంటంటే అవి క్లిప్స్ కాబట్టి స్టార్టింగే సెన్సిటివ్ ప్లేస్లో పెట్టుకుంటే అది భరించడం నొప్పి కష్టం. కాబట్టి రోహిత్ తెలివిగా
హార్డ్ స్కిన్ ఉండే ప్లేసెస్లో పెట్టుకుంటూ వచ్చాడు. అది కొంచెం రోహిత్కి ప్లస్ అయింది. ఆ ప్లస్ అవ్వడం వల్ల గెలిచి 15 మెంబర్స్లోకి వెళ్ళడం జరిగింది. మన అమ్మాయి జ్యోత్స్న కూడా తక్కువైంది, ఇలా బాగా పెట్టుకుంది. జ్యోత్స్న కూడా బాగానే పెట్టుకుంది కాళ్ళకన్నిటికి కూడా. కాకపోతే పెట్టిన కౌంటింగ్లో రోహిత్ ఎక్కువ పెట్టుకున్నాడు, జ్యోత్స్న తక్కువ పెట్టుకోవడం వల్ల జ్యోత్స్న రిజెక్ట్ అయ్యి బయటకు వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ ఐస్, అపూర్వ రుచి ఇద్దరు ఐస్లో కూర్చున్నారు. కొంచెం రుచి కొంచెం లో అయినట్టుంది. అపూర్వ ఏమో ఫస్ట్ లో అయింది, కానీ ఇక్కడ ఐస్ గేమ్లో బాగా ఆడింది. ఎవరు గేమ్ కాదు, వీళ్ళ గేమ్స్ వీళ్ళు పడే విధానం చూస్తుంటే, వీళ్ళు ఆడే విధానం చూస్తుంటే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలని ఎంత కోరుకుందో, ఎంత పుట్టు పెడుతున్నారో వాళ్ళు పాపం, దేనికైనా రెడీ అయిపోతున్నారు. అట్లా వీళ్ళే. నెక్స్ట్ టాప్ 15లో ఉన్న వాళ్ళల్లో మరి తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తెలంగాణ నుంచి అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు, అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు, ఆంధ్ర నుంచి అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు, అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు, ఇది కూడా మనం మాట్లాడుకుందాం. మనకి ఆంధ్ర నుంచి వచ్చేసి 7 ఉన్నారు, తెలంగాణ నుంచి 8 మంది ఉన్నారు. ఎక్కువ వచ్చింది వాళ్ళే, తెలంగాణ నుంచి వచ్చారు ఎక్కువ. వీళ్ళు 7 ఉన్నారు ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి 8 ఉన్నారు. వీళ్ళు పెట్టిన ఎఫోర్ట్ అంతా కూడా చాలా బాగా పెట్టారు. అమన్ కానీ, రోహిత్ కానీ, ఝాన్సీ కానీ వీళ్ళు ఎఫోర్ట్ పెట్టారంటే రేపు మళ్ళీ వీళ్ళకి 15 మంది కూడా వీళ్ళు గేమ్ ఆడతారు. కాబట్టి మీరు చూడండి, వాళ్ళకి ఓటేయాలి, హాట్స్టార్లో ఓటేయాలి. కాబట్టి ఓటేయండి. తర్వాత మనకి యాదవ్ ఉన్నాడు కదా, హేమంత్ యాదవ్ ఉన్నాడు కదా, హేమంత్ యాదవ్ చేసింది కరెక్టేనా? వాళ్ళు హేమంత్కి పిన్నులు పెట్టడం ముక్కుకి చెవుకి కరెక్టేనా? వాడు బిందు మాధవ్ అడిగింది ఎక్కడ పెట్టుకుంటారంటే రోహిత్ హేమంత్ ఇద్దరు కలిపి ముక్కుకి చెవుకి ఓకే, చెవుకి ముక్కు ఓకే అన్నారు ఇక్కడ హైబ్రోస్ దగ్గర. తర్వాత ముక్కు పెట్టుకోవాలన్నారు. ముక్కుకి పెట్టుకోమంటాం ఏంది అసలు? అది అమ్మాయిలు అయితే ఏదో అందంగా బాగుంటుంది, కానీ అబ్బాయిలు ముక్కు పెట్టుకోవడం ఏంటి? కానీ అయినా పెట్టుకుంటాను హేమంత్. కానీ 2 వైపులు పెట్టుకోవాలన్నా, 2 వైపులు పెట్టుకుంటానన్నాడు. అంటే బిగ్ బాస్లోకి వెళ్ళాలని ఎంత పిచ్చ కోరుకుందో హేమంత్కి అసలు. 2 ముక్కు కలిపి కూడా పెట్టుకుంటా అన్నాడు పిన్ను, కానీ పెట్టించుకున్నాడు. అబ్బాయిలకి ముక్కు పొడకిందయ్యా, నాకు అర్థం కాదు ఏ మాట ఇది. సరే కొంత ముక్కుకు తీసేసారు 2 వైపులా, ఆ ముక్కు తీసేసి చెవు వరకు కొంచెం వచ్చు కదా, కానీ అయినా కానీ హేమంత్ ఎఫర్ట్కి మెచ్చుకోవాలి. ముక్కుకి చెవుకి 2 పెట్టుకున్నాడు. దీన్ని మించి ఇంకో ఎఫర్ట్ ఏంటంటే తూనా బతుకొని టాటూ వేయించుకున్నాడు కదా చేతి మీద. అసలు నిజంగా అతన్ని ఇంకా మెచ్చుకోవాలి మనం, నవరసాల రామకృష్ణ ఇంకా మెచ్చుకోవాలి మనం. ఎందుకంటే నవరసాల రామకృష్ణ పోలీసు దానికి ట్రైనింగ్ చదువుతున్నాడంట. మరి టాటూ ఉంటే పోలీసు దాంట్లో తీసుకోరంట, రిజెక్ట్ చేస్తారంట. మరి అలా ఉండి కూడా అటు పోలీసు దాని పనికిరాడు, రిజెక్ట్ అవుతుందని తెలిసి కూడా టాటూ వేయించుకున్నాడంటే బిగ్ బాస్ అంటే ఎంత పిచ్చిందో చూడండి, వాళ్ళకి ఎంత కోరుకుందో చూడండి అసలు లోపలికి వెళ్ళాలని. కానీ ఆ టాటూ నా బతుకునే టాటూ మాత్రం కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే తన కెరీరే దెబ్బతింది కదా. ఇప్పుడు సపోజ్ అంత టాటూ వేయించుకున్నాడు, తన కెరీర్ దెబ్బతింది, పోలీస్ అవ్వాలని కోరిక పోయింది. మరి ఇప్పుడు ఆ 15 మందిలో సెలెక్ట్ అయ్యి బిగ్ బాస్లోకి వెళ్ళకపోతే పూర్తిగా అతని కోరిక పాడైపోయినట్టే కదా, పోలీస్ అవ్వాలన్న కోరిక పోయినట్టే కదా. మరి వీళ్ళు పంపిస్తారో లేదో, వీళ్ళు పడే కష్టాన్ని గమనించండి. ఓటేసే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ కెరియర్ను కూడా పణంగా పెట్టి అక్కడ ముందుకెళ్తున్నారు. ఇప్పుడు నవరసాల రామకృష్ణ అదే చేశాడు, తనకు పోలీస్ అవ్వాలని భలే కోరికంట, అలాగే ట్రైనప్ అవుతున్నాడంట. అలాంటి పర్సన్ టాటూ వేయించుకున్నాడు అంటే అలాంటి వ్యక్తికి టాటూ వేయించుకుంటే రిజెక్ట్ చేస్తాను తెలిసే వీళ్ళు ఆప్షన్ ఇచ్చారా? ఆ టాటూ వేయించుకుంటే ఇప్పుడు తన కెరియర్కి దెబ్బే. ఇప్పుడు బిగ్ బాస్లో సెలెక్ట్ అయ్యి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళకపోతే ఒక 2 వైపులా దెబ్బ అవుతాడు కదా. చాలా ఎఫర్ట్ పెట్టాడు కదా. కాబట్టి వీళ్ళది ప్రతి ఒక్కళ్ళని గమనించండి, ఏమేమి త్యాగాలు చేసి పాపం వాళ్ళ కోరికలను చంపుకొని ఇక్కడ బిగ్ బాస్లోకి వెళ్ళాలని ఏం చేస్తున్నారో గమనించండి. ప్రతి ఒక్కళ్ళు గమనించి వాళ్ళకి ఓటు వేయడానికి మీరు సిద్ధపడండి కదా. తూని బతికేంది, ఆ ముక్కు పొడవ పెట్టడం ఏంటి అసలు? ఇంకేదన్నా మార్చవచ్చు కదా. అయినా కానీ వాళ్ళు ఎఫర్ట్ పెట్టి ముందుకెళ్ళిపోయారు. కాబట్టి ఈ 15 మందిలో కూడా ఆంధ్ర నుంచి ఎవరు ఉన్నారు? నిఖిలేష్ రెడ్డి ఆంధ్ర మదనపల్లి, నెక్స్ట్ రామకృష్ణ నవరసాల శ్రీకాకుళం, నెక్స్ట్ రోహిత్ ఆంధ్ర విజయవాడ, దీపక్ సేనాపతి ఆంధ్ర వైజాగ్, శివశ్రేష్ఠి వైజాగ్ ఆంధ్ర, బాగి ఆంధ్ర నెల్లూరు, తర్వాత రాజకుమారి ఆంధ్ర. వీళ్ళు తెలంగాణ నుంచి వచ్చాము చరణ్ నిజామాబాద్,
అమన్ మసూద్ నల్గొండ, హేమంత్ యాదవ్ హైదరాబాద్, షాల్ని తెలంగాణ, గాయత్రి హైదరాబాద్, అపూర్వ ఖమ్మం, ఝాన్సీ తెలంగాణ, ప్రియాంక తెలంగాణ. వీళ్ళందరిలో కూడా మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరో, వీళ్ళు బాగా ఆడుతున్నారు, బాగా ఆడారు ఇప్పటివరకు, ఇంకా ముందుగా ఆడతారు, హౌస్లోకి వెళ్తే బాగుంటుంది అనుకున్న వాళ్ళు ఎవరో మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ వాళ్ళు ఎవరు లేరు, ఆ పోయిన వాళ్ళల్లో కూడా ఒకళ్ళు బెస్ట్ ఉన్నారంటే కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్.